హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ స్టోరీని కమెంట్ సెక్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. మళ్ళీ తన నోటి దూల అని మైండ్ హింట్ ఇస్తూ ఉంటే, సారీ అభి, నేను కావాలని అనలేదు, నేను జనరల్గా కోపంలో అలా అనేశాను అని అంటే, నువ్వు కోపంలో అన్నవే నిజాలు. ఆ నిజాన్ని చూడమని నేను చెప్తున్నాను. ఆడపిల్లవి నలుగురు నోట్లో పడితే మీ ఫ్యామిలీకి అంత మంచిది కాదు. నీ బతుకు అల్లరి చేసుకోకుండా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని సీరియస్‌గా తేల్చి చెప్పాడు అభినవ్. వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి? నిన్ను ప్రేమిస్తున్నాను. రేపు మన పెళ్ళయ్యాక నేను నీతో పాటు ఇక్కడే ఉండాలి. నన్ను భయపెట్టడానికి నువ్వు చెప్పావు. నువ్వేంటో తెలిసి నేనున్నాను. యు ఆర్ 100% పర్ఫెక్ట్ టు మీ. నేను డ్యాడీతో కూడా ఇలాగే ఉంటాను. డ్యాడీ తర్వాత నీతో మాత్రమే ఇలా ఉన్నాను. నా ఇష్టానికి మాట్లాడతాను. ఎందుకంటే అదే నేను. నీకు కోపం ఎక్కువ, నాకు వాగుడెక్కువ. మనసులో ఉన్నది మనసుకు నచ్చిన వాళ్ళ దగ్గర ఓపెన్‌గా చెప్పగలిగేదే ప్రేమ. ఆ ప్రేమ నాకు నీ మీదుంది. అందుకే ఎటువంటి హైడ్ అండ్ సీక్రెసీ లేకుండా ప్రతీదీ నీతో షేర్ చేసుకుంటున్నాను. నేను మా మమ్మీ దగ్గర ఇలా ఉండలేను. మమ్మీకి నచ్చినట్టు ఉండడానికి ప్రతి క్షణం నటిస్తాను. మమ్మీ తీసుకొచ్చే పర్సన్‌ని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ అదే నటనలో బతకాలి. అందుకే నాకు నచ్చిన వ్యక్తి, నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేసే వ్యక్తి కావాలని 52 పెళ్లి సంబంధాలు చెడగొట్టాను. అబ్బాయిల గురించి, పెళ్లి గురించి ఏమీ తెలియకుండానే అన్ని మ్యాచెస్ చెడగొట్టానా? నేను హైట్ తక్కువే కానీ బుర్ర తక్కువేమీ కాదు. నేను నిన్ను ప్రేమించాను. నా ప్రేమ నువ్వు యాక్సెప్ట్ చేయాలని. అది కూడా నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేయాలని నేను నేనుగా ఉంటున్నాను అని క్యూటీ బేబీ ఎక్స్‌ప్లనేషన్‌కి అభినవ్‌లో ఎటువంటి చేంజ్ లేదు. సేమ్ సీరియస్ ఫేస్‌తో అదే కోపం మెయింటైన్ చేస్తున్నాడు. ఎంత చెప్పినా నీకు అర్థం కాలేదా? ఎందుకు కొట్టేలా చూస్తున్నావు? అని తన ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటూ అడిగింది క్యూటీ. ఎంత చెప్పిన నువ్వు, ఎన్ని తెలిసిన నువ్వు ఆడపిల్లలా ఉండాలన్న ఆలోచన లేదా? అని పొట్టి పిల్ల కిస్ చేసింది గుర్తు చేసుకుంటూ కోపంగా కార్నర్ చేశాడు. ఆడపిల్లలంటే ఎలా ఉండాలి? అని కళ్ళు పైకి సాగతీసి ఏ మాత్రం తగ్గకుండా పాయింట్ చేసింది క్యూటీ బేబీ. యూ ఈడియట్! ఇది కూడా తెలియకుండా పెరిగావా? అంటూ మీదకి వచ్చాడు అభినవ్. హోల్డన్ హోల్డన్ రౌడీ బేబీ అంటూ బాబు స్పీడ్‌కి చేతులు అడ్డుగా పెట్టింది. తన బ్రాడ్ చెస్ట్ మీదకి చేరిన పొట్టి పాప అరచేతులకు కళ్ళు చిట్లించాడు. ఫైర్ లేకుండానే తగలపెట్టేస్తున్న లాయర్ సాబ్ చూపులకి హిహిహి, నీ బ్రాడ్ చెస్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఇక్కడే కనెక్ట్ అయిపోయాను అని గోముగా చెప్పింది. చేతులు తీయకుండా సొంగ కారుస్తున్న పొట్టి బేబీ నెత్తి మీద ఒక్కటి పీకాడు. అబ్బా అని చిరాకు మొత్తం మొహంలోకి చేర్చి అరుస్తూ, నన్ను కొట్టేంత ఫ్రీడమ్ నీకిచ్చింది నేనే కదా అని ప్రశ్నించింది. చిట్లించిన కళ్ళలో ఇంకా కాస్త ఇరిటేషన్ పెంచి క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. గ్రాంటెడ్‌గా నన్ను కొట్టే రైట్ నీకుందని నువ్వు ఫీల్ అవుతున్నావు. నిన్ను టచ్ చేసే రైట్ నాకుందని నేను ఫీల్ అవుతున్నా. సేమ్ ఫీలింగ్స్, బట్ షేరింగ్‌లోనే ఉంది డిఫరెన్స్ అని లాజిక్‌తో ముడివేసి క్యూట్ ఫేస్‌తో బాబుని లాక్ చేయడానికి చూసింది. కొట్టానంటే గోవ గుయ్యమంటది. నీకు ఫీలింగ్స్ రావటం, నాకు కోపం రావటం రెండు ఒకటేనా? అని తన హైట్‌కి క్లోజ్‌గా ఉండి పూర్తిగా తల పైకెత్తి చూస్తున్న క్యూటీ మీదకి అల్సేషన్ డాగ్‌లా పడి అరుస్తూ ఉంటే బెదిరి వెనక్కి వెళుతూ, ఎందుకు కాదు? రెండూ ఒకటే అని కొక్కిరాయిలా మూతి పెట్టింది. ఏది? నన్ను చూసి చెప్పవే అంటూ మళ్ళీ మీదకు వచ్చాడు అభినవ్. ఇదిగో ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు. 6 అడుగుల ఎత్తున్న ఫేమస్ లాయర్‌వి. ఆ మాత్రం రూల్స్ నువ్వు కూడా ఫాలో అవ్వాలి అని అరువు తెచ్చుకున్న ధైర్యంతో అభినవ్‌ని కార్నర్ చేసింది. ఎలా చెప్పినా సీరియస్‌గా మెయిన్ పాయింట్ మీద ఫోకస్ చేయకుండా కోతిలా కోతి కొమ్మచ్చాడుతూ తనని కూడా డైవర్ట్ చేస్తున్న క్యూటీ మీద ఒక పక్క కోపం, మరొక పక్క ఇరిటేషన్. రెండిటికి మధ్య తన కోసమే వాదిస్తున్న పొట్టి బ్యూటీ క్యారెక్టర్ మీద తెలియని ఇంట్రెస్ట్. అయినా సరే అన్ని ఫీలింగ్స్‌ని లోపలే అణిచిపెట్టి ఓన్లీ కోపాన్ని మాత్రమే పైకి ప్రదర్శిస్తున్న అభినవ్ ఎర్రటి కళ్ళలోకి చూడలేక కళ్ళు కిందకి దించి, నేను ఆడపిల్లని కాబట్టే నా మనసుకు నచ్చిన నీ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి. నీకన్నా అందగాళ్ళు మోస్ట్ ఫేమస్ పర్సనాలిటీస్ కూడా నాకు తెలుసు. ఈవెన్ నా కాలేజ్ టైం నుండి కూడా చాలా మంది వెంటపడ్డారు. బట్ నేను ఎవ్వరిని ఎప్పుడు నా దాకా రానివ్వలేదు.
అసలు నాకు ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడు తెలుసా అని హై స్పీడ్‌లో తలెత్తి బాబుని చూసి ఏ మాత్రం చేంజ్ లేని అతని కోపానికి మళ్ళీ నెమ్మదిగా తల దించేసి అఫ్‌కోర్స్ దానికి మమ్మీ కూడా సగం రీజన్. బట్ ఫీలింగ్స్ ఈజ్ మై ఓన్. ఐ డోంట్ నో. నీ మీద అలా వచ్చేస్తున్నాయి. 52 ఎన్ఆర్ఐ పెళ్లికొడుకుల ముందు పెళ్లి కూతుర్లా కూర్చున్నప్పుడు కూడా రాని ఫీలింగ్స్ నీ మీద మాత్రమే వస్తున్నాయి. అవి కూడా దాచుకోలేక నీ ముందు ఓపెన్ చేసి చూపించి నీతో తిట్లు తింటున్నా అని బుంగమూతి పెట్టింది. సో నీ ఫీలింగ్స్ జెన్యూన్ అంటావు అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సూటిగా అడిగాడు. అటువంటి ఒక ఎమోషన్ కోసమే చూస్తున్న క్యూటీ బేబీ టక్కున తలే పైకెత్తి హా 1000 టైమ్స్ జెన్యూన్ విత్ లవ్. ఈ పాయింట్ నీ బుర్రకి ఎక్కించాలనే నీ కోసం ఎంత కష్టపడుతున్నా, నీ వెంట పడుతున్నా, నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నా అని వెలిగిపోతున్న మొహంతో ఎద్దేవా చేసింది. అయితే నీది ట్రూ లవ్ అంటావు. ఎస్, 1000 టైమ్స్ నాది ట్రూ లవ్ అని గట్టిగా నొక్కి చెప్పింది క్యూటీ బేబీ. నువ్వు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా అదే ట్రూ లవ్ కదా అని మళ్ళీ ప్రశ్నించాడు అభినవ్. ఎస్, నీకు నేనంటే ఇష్టం, నాకు తెలుసు అని ఎక్సైట్మెంట్తో రిప్లై ఇచ్చింది. బట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన లవ్ నా నుంచి ఎప్పటికీ రాదు అని క్లియర్ కట్గా స్ట్రెస్ చేసి చెప్తున్న అభినవ్ డెసిషన్ క్యూటీ కళ్ళలోని స్పార్క్నెస్ ని మాయం చేసింది. వెలవెలబోతున్న తన కళ్ళలోకి సూటిగా చూస్తూ నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. అలాగే నా మీద ప్రేమతో నీ బాడీలో వస్తున్న ఫీలింగ్స్ నాకు ఎప్పటికీ నీ మీద రావు. నన్ను ఇంప్రెస్ చేయాలని లేదా నన్ను నీ ప్రేమలోకి దించాలని ఇలా నా వెంట పడుతూ నీ టైం వేస్ట్ చేసుకోకు. నా ఇంట్లో పనిదల్లా మారిపోయి నీ వాల్యూ తగ్గించుకోకు. టు బి ఫ్రాంక్, నా జీవితానికి ఒక అమ్మాయి తోడు కావాలని ఇప్పటి వరకు అనిపించలేదు, ఇక మీదట కూడా అనిపించదు. నిజం, నాకంటూ ఒక అమ్మాయి కావాలనిపించినప్పుడు ఫస్ట్ నీ దగ్గరికే వస్తాను. ఎక్స్పోజ్ చేసి టెంప్ట్ చేసిన నీ బాడీ షేప్స్ నా మైండ్లో రిజిస్టర్ అయ్యాయి. అందుకోసమైనా నా కోసం పడిచచ్చే నీ దగ్గరికే వస్తాను. ఇప్పుడైతే నాకు నీ అవసరం లేదు, నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపో అని ఫినిష్ చేయడమే అభినవ్ చెంప మీద చాచిపెట్టి పీకింది లిఖిత అలియాస్ నందిత గుప్తా కూతురు. కళ్ళు మూసుకొని క్షణం అలాగే ఉండిపోయిన అభినవ్ క్యూటీ కోపాన్ని, దాని వెనక తన డ్యామేజ్ అయిన సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఫీల్ అవుతున్నాడు తన చెంప మీద. ఆడపిల్ల ముందుగా తన ప్రేమ ఎక్స్ప్రెస్ చేస్తే ఆగలేకపోతుంది అని స్టాంప్ వేసే చాలా మంది ఉన్నారు. ఆ సొసైటీలో నువ్వు కూడా చేరకు. ఐ హేట్ దట్ కైండ్ ఆఫ్ నేచర్. నేను నిన్ను లవ్ చేశాను, దానికోసం ఇక్కడి దాకా వచ్చాను. అది నీకు ఎక్స్ప్రెస్ చేయాలని. నన్ను నేను నీకు నచ్చినట్టు మార్చుకోవడానికి ట్రై చేస్తున్నా. దానిలో నా సెల్ఫ్ వదులుకుంది ఏమీ లేదు. నిన్ను చూసి వెళ్ళిపోదామనుకున్న నేను నీతో పాటు ఉండడానికి కారణం ఒంటరిగా ఉన్న నా కోసం నా ఇంటి ముందు కుక్కలా కాపలా కాసావు కదా. ఆ ప్రేమ కేరింగ్కి పడిపోయాను. నిద్రమత్తులో నేను అతుక్కుని పడుకున్నా, నీ మీద పడుకున్నా, నీ ముందు ఎలా తిరిగినా, ఎలా మాట్లాడినా నన్ను ఇంప్రెస్ చేయడానికి కానీ, ఒక మగాడిలా నన్ను లోపరుచుకోవడానికి కానీ కొంచెం కూడా ట్రై చేయలేదు. ఆ క్యారెక్టర్కే నా పిచ్చి డబుల్ అయింది. నేను నా సొంతం చేసుకోవాలన్న పంతం పెరిగింది. నీకు నేనంటే ఇష్టం, నాకు తెలుసు. బట్ అది చూపించడానికి నువ్వు ఇష్టపడటం లేదు. దానికి కారణం మా మమ్మీ అవ్వచ్చు, లేదంటే నా క్యారెక్టర్ అవ్వచ్చు. బట్ నేనింతే సంవత్సరాల తరబడి నటిస్తూ బ్రతుకుతున్నా మా డాడీ లైఫ్ నాకు ఎగ్జాంపుల్. ఆ లైఫ్లా నా లైఫ్ ఉండకూడదనే నేనులా నీ ముందున్నాను. ఇదే నేను, ఇదే నా ఫ్యామిలీ. వీటన్నిటితో పాటే నాకు నువ్వు కావాలి. వస్తానన్నావు కదా, డెఫినెట్గా వస్తావు. ఆ రోజు చెప్తా నీ పని. ముద్దు పెట్టిన నా చేత్తోనే కొట్టించుకున్నావు. ఐ హేట్ యూ అండ్ ఐ లవ్ యూ అని ఏడుస్తున్న కోపంతో అరిచి చెప్పి, నువ్వు నా దగ్గరికి వచ్చే ఆ రోజు కోసం వెయిట్ చేస్తాను. అప్పటి వరకు నీ కంటికి కనిపించను, నన్ను డిస్టర్బ్ చేయను అనేసి పరుగు పరుగున పైకి వెళ్ళిపోయింది క్యూటీ. క్యూటీ పాపను తరిమి కొట్టడానికి ప్రయోగించిన చివరి అస్త్రం సక్సెస్ అయింది అని ఇక తన గురించి ఆలోచన లేనివాడిగా డైనింగ్ టేబుల్ మీద డిషెస్ సర్దుతున్నాడు అభినవ్. నైట్ విప్పిన తన డ్రెస్ వేసుకుని కిందకి వచ్చిన క్యూటీ పాపకి కిచెన్లో కనిపించాడు అభినవ్. పిలిచి చెప్పేంత బాండింగ్ లేని తన రిలేషన్కి చెంపలు తడుతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ వేగంగా బయటకు వెళ్ళిపోయింది క్యూటీ. తడేల్మని వినిపించిన డోర్ సౌండ్కి క్లోజ్ అయిన కనురెప్పలు సన్నటి నీటి తెరతో తిరిగి ఓపెన్ అయితే క్యూటీ సగంలో వదిలేసిన టిఫిన్ ప్లేట్ తీసుకుని తింటున్న అభినవ్ పెదవుల మీద మనసులో ఇష్టంతో చిరుదరహాసం మెరిసింది. అభినవ్ మీద కోపంతో ముందు వెనక చూడకుండా ఫోర్స్గా ర్యాష్ డ్రైవింగ్తో బయటకు వచ్చిన క్యూట్ పాప గేట్ దాటి రోడ్ దాటుతూ ఉండగా స్పీడ్ మీద ఎదురుగా వచ్చిన కార్కి డాష్ ఇచ్చింది.
తను ఉన్న ఫ్రస్ట్రేషన్లో కనీసం సారీ కూడా చెప్పకుండా బైక్ టర్న్ చేసుకుని వెళ్ళిపోయిన క్యూటీని కార్ విండో గ్లాస్ దించి కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు యోగేందర్. తెలుసురా, మీరందరూ సంతోషంగా ఉన్నారని నాకు బాగా తెలుసు. ఆ సంతోషాన్ని మీకు దూరం చేస్తాను. నేను పడుతున్న బాధ ఏంటో మీకు తెలిసేలా చేస్తాను అని అసూయ ద్వేషాలతో గట్టిగా శపథం చేసుకున్న యోగేందర్ క్యూటీ బైక్ ఫాలో అయ్యాడు. రాజ్తో పాటు రాజ్కి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న అభినవ్ మీద కూడా అంతే కోపం, ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతున్న యోగేందర్ తెలియని ఆగంతకుడి నుంచి తన మొబైల్కి వచ్చిన అభినవ్ క్యూటీ కలుసున్న ఫోటోస్ చూసిన రోజు నుంచే వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఫైల్ పట్టుకుని ప్రీతి క్యాబిన్కి వచ్చిన దీపక్, మే కమిన్ మ్యామ్ అని పర్మిషన్ అడిగి లోపలికి వచ్చాడు. ఇది చూసి మీరు ఓకే చేస్తే నేను ఫార్వర్డ్ చేస్తాను అని ఫైల్ ఇస్తే తీసుకుని చెక్ చేస్తోంది ప్రీతి. సీరియస్గా ఫైల్లోని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెక్ చేస్తున్న ప్రీతినే చాలా రెస్పెక్ట్తో చూస్తూ, మ్యామ్ మీరు రిస్క్ తీసుకుంటున్నారు అని చిన్న గొంతుతో తన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశాడు. బ్లాంక్ కాలర్ గురించి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తుంది దీపక్. అదంతా ప్రీతికి ప్రమాదం ఉన్న ఫీలింగ్ అతనిది. అందులోనూ మొదటి నుంచి ప్రీతి మీద ఉన్న రెస్పెక్ట్ ఇంకా అభిమానంతో ఇలా చెప్తున్నాడు. ఇది రిస్క్ కాదు దీపక్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నా వల్ల వచ్చిన ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటున్నాను అని సైన్ చేసిన ఫైల్ రిటర్న్ చేస్తూ, నీకేదైనా ఇబ్బంది అనుకుంటే నేను వేరే ట్రై చేస్తాను అంది సున్నితంగా. నో మ్యామ్, నాకు ఇబ్బంది ఏమీ కాదు. బట్ మీకు ప్రాబ్లం అని రాజ్ సార్ మీ విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంటారు. మీరు ఒక్క మాట సార్కి చెప్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం నాకు ఎందుకో రిస్క్ అనిపిస్తుంది అని తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు దీపక్ సేమ్ రెస్పెక్ట్తో. రాజ్కి ఆల్రెడీ తెలుసు, బట్ వాళ్ళు ఇది బిజినెస్ రైవల్స్ అనుకుంటున్నారు. ఖచ్చితంగా వాడు బిజినెస్ పర్సన్ కాదు, ఇంకేదో కావాలి వాడికి. అందుకే నన్ను అడ్డం పెట్టుకుని కంపెనీ మీద అటాక్ చేశాడు. అటువంటి వాడిని నేను పట్టుకోవాలి. ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలి. దీనివలన కంపెనీకి, అంకుల్ వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి స్ట్రెస్ ఉండకూడదు అని క్లియర్గా చెప్తున్న ప్రీతి మొహంలో పంతంతో కూడిన పట్టుదల. ఇక చెప్పిన ఆ పంతం వీడదని గెస్ చేసిన దీపక్, ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ మ్యామ్. మన మనుషుల్ని వాళ్ళిద్దరి మీద నిఘా ఉంచాను. ప్రెసెంట్ హాస్పిటల్లో ఉన్నారు. కండిషన్ క్రిటికల్గా ఉంది. వాళ్లను ఎవరు కలవడానికి వచ్చినా, వాళ్ళు ఎవరిని కలిసినా మనకి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టే ఆ బ్లాంక్ కాలర్ లొకేషన్స్ అన్ని మన వాళ్ళు ట్రేస్ చేస్తున్నారు. వాడి గురించి కూడా ఏదో ఒక క్లూ ఖచ్చితంగా మనం పట్టుకుంటాం అని చాలా కాన్ఫిడెంట్గా దీపక్ చెప్తూ ఉంటే వింటుంది ప్రీతి. రాజ్ కంపెనీ మీద వాడు డైరెక్ట్గా అటాక్ చేయలేదు. ఇదంతా చేయడానికి డాలర్స్ ఖర్చు పెట్టానని వాడు నాకు చెప్పాడు. అంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్తో ఇది చేయించుంటాడు. రాజ్లా నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తే మనం ఇది కనిపెట్టలేం. సో అడ్డదారిలోనే మనం ఇది సాధించగలం. ఎంత ఇన్వెస్ట్ చేసినా నో ప్రాబ్లం. రాజ్కి శత్రువుగా ఒకరిని క్రియేట్ చేసి వాడి వెనకుండి నువ్వు మానిటర్ చేయి. ఖచ్చితంగా ఎక్కడ ఒక చోట మనం వాళ్ళకి కనెక్ట్ అవుతాం అని ప్రీతి చెప్తూ ఉంటే ఆశ్చర్యపోయాడు దీపక్. సో బ్రిలియంట్ మ్యామ్, రియల్లీ మీరు చాలా క్లెవర్. ఎన్నిసార్లు మీ టాలెంట్ చూసినా మళ్ళీ మళ్ళీ నేను షాక్ అవుతూనే ఉంటాను మ్యామ్ అని ఆకాశానికి ఎత్తేస్తున్న దీపక్ని సీరియస్గా ఒక చూపు చూసేసరికి, సారీ మ్యామ్, మీ టాలెంట్కి తెలియకుండానే అలా రెస్పాండ్ అయిపోతా అని అపాలజీ చెప్పి ఫైల్ తీసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటే చైర్మన్ సార్కి ఆ ఫైల్ చూపించి నెక్స్ట్ స్టెప్ తీసుకో అని వెనక నుంచి అడ్వైస్ చేసింది ప్రీతి. అధికారమంతా తన చేతిలోనే ఉన్న ప్రతిసారి సిన్సియర్గా తన పని జయదేవ్ గారి ముందు ప్రెజెంట్ చేస్తున్న ప్రీతి మీద ఇంకా పెరిగిపోతున్న అభిమానంతో ఓకే మ్యామ్ అంటూ వెళ్ళిపోయాడు దీపక్. నిన్ను కనిపెట్టడానికి నీ పర్మిషన్ నాకు అవసరం లేదు. నువ్వు ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నావో నీకు తెలియటం లేదు. అది నీకు తెలిసేసరికి నేను నిన్ను చేరుకుంటాను. వితౌట్ యువర్ పర్మిషన్ నేను నిన్ను చేరుకుంటాను అని ఫుల్ కాన్ఫిడెన్స్తో బ్లాంక్ కార్నర్ని ఛాలెంజ్ చేస్తున్న ప్రీతిలో ఇది అని చెప్పలేని ఒక తెగువ. యుఎస్ బ్రాంచ్ టెక్నికల్ టీమ్కి ఈ రోజే సెండ్ ఆఫ్ పార్టీ. ఈచ్ అండ్ ఎవ్రీ డేటా కంప్లీట్గా హార్డ్ వర్క్తో వెనక్కి తీసుకురావడంతో కంప్లీట్గా డైలీ వర్క్ ఇప్పుడు నార్మల్గా సాగుతోంది. ఈవినింగ్ ఎర్లీ అవర్స్లోనే ఆఫీస్ వర్క్ క్లోజ్ చేసిన రాజ్ అఫీషియల్గా పార్టీకి అందరినీ ఇన్వైట్ చేసి సహస్రతో హోటల్ రూమ్కి స్టార్ట్ అయ్యాడు. మేబీ ఇక్కడ ఇదే రాజ్కి లాస్ట్ పార్టీ. దీనికోసమే ఎంప్లాయీస్ అందరినీ పార్టీకి ఇన్వైట్ చేశాడు. రన్నింగ్లో ఉన్న వర్క్ కోసం ల్యాప్టాప్తో సహా సైడ్ కూర్చుంది సహస్ర. క్యాథరిన్ ఇచ్చిన ల్యాప్టాప్లో దేని గురించో కుస్తీలు పడుతున్న తనని ఐ కార్నర్గా చూస్తూ చాలా బిజీగా ఉన్నావు,
అన్నాడు. థ్యాంక్స్ తెలుసుకున్నందుకు అని వేటకారంగా ఆన్సర్ ఇచ్చిన హంస పాప బట్ ఇది నాకు తెలియటం లేదు అంది డల్ ఫేస్తో. షోమి అనగానే ల్యాప్టాప్ తన సైడ్కి తిప్పి తనని ఇబ్బంది పెడుతున్న పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంత చిన్నదానికి ఎందుకే అంత చించుకుంటున్నావు అని నవ్వుతూ ఎద్దేవా చేస్తున్న బాబుని ఉక్రోషంగా చూస్తే అది చిన్నదో పెద్దదో నాకు తెలియనంత వరకు ప్రాబ్లమే, ముందు చెప్పు అని డిమాండ్ చేసిన హంస పాప అసహనానికి అదే నవ్వు మెయింటైన్ చేస్తూ ఆ స్టెప్ ఎలా ఓవర్కమ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాడు రాజ్. చాలా సింపుల్గా అయిపోయింది అయ్యగారి ఎక్స్ప్లెనేషన్తో. ప్రొఫెసర్లా బాలే చెప్పావు అని కాంప్లిమెంట్ ఇచ్చి ఎండింగ్లో ఉన్న వర్క్ ఫాస్ట్గా క్లోజ్ చేయడానికి పరుగులు పెడుతోంది సహస్ర. ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే అన్ని సింపుల్గానే ఉంటాయి అంటున్న బాబు సింప్లిసిటీకి ఓరగా చూస్తూ 3 months ఉండి వెళ్ళిపోయేదాన్ని అండ్ నీ పర్సనల్ సెక్రటరీని, ఈ ఎక్స్పీరియన్స్ నాకెందుకు అని మనసులో ఉన్న సందేహాన్ని బయటపెట్టింది. ఆ సందేహం వెనుక హంస పాప మనసులో ఉన్నది ఏంటో తెలియనివాడు కాదుగా. ఖాళీగా కూర్చుని తినడం కన్నా ఏదో ఒకటి నేర్చుకోవడం బెటర్ కదా. నాతో లైఫ్ ఎక్స్పీరియన్స్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. నీ సెల్ఫ్ రెస్పెక్ట్కి నీ ఇన్కమ్ యాడ్ అవుతుంది. ఆఫ్టర్ 3 months ఈ సూసైడ్ అటెంప్ట్ వదిలేసి బ్రతకాలి అని ఆశ పుడితే నీ లైఫ్కి ఒక సెక్యూరిటీ ఉంటుంది. అండ్ నీ అందంతో ఇంప్రెస్ చేసినట్టే నీ వర్క్ ఎక్స్పీరియన్స్తో ఇంప్రెస్ చేస్తే నా కంపెనీలోనే నీకొక జాబ్ కూడా ఉంటుంది అని చాలా క్యాజువల్గా క్లారిటీ ఇచ్చాడు రాజ్. బల్బు బాబా ఎక్స్ప్లెనేషన్ బాగుంది, అయితే అందులో తనకి కావలసిన సింగిల్ పాయింట్ కూడా లేదు. ఆఫ్టర్ 3 months తన లైఫ్ గురించి లేని క్లారిటీ ఎందులో ఉంటే మాత్రం ఏం ఉపయోగం. హోటల్ రావడంతో నిరాశగా కార్ దిగి వెళ్ళిపోతూ ఉంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్ ఉండకూడదనే ప్రేమ పెళ్లి లాంటి ఆప్షన్స్ ఆశ పెట్టలేదు అని సీరియస్గా గుర్తు చేశాడు రాజ్. నిరాశ తారాడుతున్న కోపంతో థ్యాంక్స్ ఫర్ యువర్ ఆఫర్ అని ఉక్రోషంగా చెప్పి బాబును వదిలేసి సింగిల్గా పైకి వెళ్ళిపోయింది. అవాయిడ్ చేసిన కోపంతో ఫాస్ట్గా రూమ్లోకి వచ్చిన రాజ్ ల్యాప్టాప్కి ఛార్జర్ కనెక్ట్ చేస్తున్న సహస్రను వాష్రూమ్లోకి ఎత్తుకెళ్లి షవర్ ఆన్ చేసి లిప్స్ లాక్ చేశాడు. హంస పాప ఉక్రోషానికి ముద్దుతో మెడిసిన్ వేస్తున్నాడు. మరి మన బలుపు బాబు వేసిన మెడిసిన్ పాపపై బాగా పనిచేస్తుందా? పాపం మన క్యూటీ పాపని హర్ట్ చేసిన వకీల్ సాబ్ మనసులో ఉన్నదేమిటి? ఎందుకు క్యూటీతో అంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నాడు? వీళ్ళందరి సంతోషాలు నాశనం చేయాలి అనుకుంటున్న యోగేందర్ నెక్స్ట్ మూవ్ ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.